నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అఫ్సాన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో కూడా మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ అడిగితే ఇవ్వకపోవడం, తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం, తర్వాత చాలా రకాల వ్యాఖ్యలు జరిగాయి. దానికి అనుబంధంగా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కావచ్చు, కవిత గారు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, చాలామంది స్పందించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటి ఒక మెయిన్ పాయింట్ని వదిలేసి దీన్ని డీవియేట్ చేసుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి ఇలా ప్రాంతీయ విద్వేషం రెచ్చగొట్టడం వల్ల దేశానికి జరిగే నష్టం గురించి కూడా మాట్లాడారు. సో వాస్తవానికి ఆ పాయింట్ ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా ఈ మొత్తం కాన్ఫ్లిక్ట్ మొదలైంది ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే ఒక రాజకీయ విశ్లేషకుడు. అతను స్వతహాగా ఒక రాజకీయ విశ్లేషణ చేస్తూ ఉద్దేశపూర్వకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి ప్రస్తావన తెస్తూ ఆ ప్రస్తావనలో పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు ఇరువురు అమిత్ షా గారిని కలిసినప్పుడు వారి మధ్య జరిగిన చర్చలో చంద్రబాబు నాయుడు గారు క్రెడిబిలిటీ లేని వ్యక్తిత్వం అని చెప్పినట్టుగా ఈయన విశ్లేషణలో ప్రస్తావించాడు. అంటే ఇక్కడ అమిత్ షా గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నాదెండ్ల మనోహర్ గారిని నలుగురు ప్రస్తావన ఇతను తేటం జరిగింది. ఈ తెచ్చిన నేపథ్యంలో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం గురించి ఇతను మాట్లాడాడో, అమిత్ షా గారు చెప్పినట్టుగా ఇతను చెప్పాడో, దాని మీద తొలిగా స్పందించింది నేనే. మొట్టమొదటిగా ఒక యూట్యూబ్ ఛానల్లో గట్టిగా స్పందించా. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను స్పందించడం జరిగింది. ఆ మరుసటి రోజుకి జనసేన పార్టీ నాదెండ్ల మనోహర్ గారు కూడా స్పందించడం జరిగింది. మిగిలిన శాటిలైట్ ఛానల్స్లో కూడా ఇదంతా చర్చనీయాంశంగా మారింది. ఆ మారిన నేపథ్యంలో అప్పుడు ఇష్యూ అది ఫ్లేరప్ అయింది. అయిన తర్వాత కొందరు జనసేన శ్రేణులు ఈ నాగేశ్వర్ మీద కేసులు నమోదు చేశారు. జనసేన శ్రేణులు వాళ్ళ నాయకుడిని అవమానకరంగా మాట్లాడారు అని చెప్పని ఈయన మీద కేసులు నమోదు చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వారు నమోదు చేసిన కేసులు కాదు. ప్రభుత్వం అధికారికంగా తీసుకున్న స్టాండ్ కాదు. అయినా సరే తన శ్రేణులు ఆ విధమైన చర్యలకు పాల్పడ్డప్పుడు వాటిని విత్డ్రా చేసుకోమని చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. కానీ ఇక్కడ ఏం చేశారు? ఆంధ్ర పోలీసులు వచ్చేశారు, నాగేశ్వరని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి లేనిపోని ఆందోళనలు రేకెత్తించే ప్రయత్నం చేశారు. ఈ నాగేశ్వర్ కూడా మొదట తాను చేసిన తప్పుకి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నట్టుగా, వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రకటించి మళ్ళీ తర్వాత తెలుగుదేశం వారితోటి కయ్యానికి కాలు దువ్వాడు. ఇక్కడ సమస్య రేపింది నువ్వు, ప్రస్తావించింది నువ్వు, నీ వ్యాఖ్యలకి ఆధారాలు లేవని అడ్మిట్ అయింది నువ్వు. అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం వారితోటి కయ్యానికి కాలు దువ్వాడు. కారణం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేనలో భారతీయ జనతా పార్టీల మధ్య విభేదాలు తీసుకురావటం అనే ఒక ఎజెండా స్క్రిప్ట్ ఈయనకి ఇచ్చారు కాబట్టి దాన్ని అమలుపరిచేయటంలో భాగంగా ఆయన చర్యలకు పాల్పడతా వచ్చాడు. ఈ క్రమంలో ఆయనకు మద్దతుగా ప్రెస్ క్లబ్లో కొందరు ప్రెస్ మీట్లు పెట్టి అక్కడ వాళ్ళు వాడిన భాష, ఈయన సమక్షంలోనే మరి నేను చాలా గొప్ప మేధావిని, ఉన్నత విద్యావంతుణ్ణి, నేను చాలా గొప్ప ఎనలిస్ట్ అని చెప్పుకునే ఆయన సమక్షంలో బాధ్యతారాహిత్యపు ప్రకటనలు చేస్తూ ఉన్నప్పుడు తన మీద ప్రభుత్వం కేసులు పెట్టలేదని చెప్పని ఆయనకు తెలుసు, తను అరెస్ట్ చేయడానికి పోలీసులు రావట్లేదని ఆయనకు తెలుసు. అయినా సరే వాటిని ప్రస్తావిస్తూ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసుల్ని, ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని దూషించే వ్యాఖ్యలు నీ సమక్షంలో చేస్తున్నప్పుడు అడ్డుకోని వ్యక్తి ఈ నాగేశ్వర్. అంటే అక్కడ ఏమర్థమవుతుంది? వాళ్ళ చేత ఈ వ్యాఖ్యలు ఈయనే చేయించాడు. మరి ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతున్న తెలంగాణ పౌర సమాజానికి సంబంధించిన నాయకులు ఇప్పుడు ఈ ప్రెస్ క్లబ్లో ఈ వ్యాఖ్యలు చేసిన ఈ పృథ్వీ అనే అతను గతంలో బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు, బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబం రవీంద్ర భారతి మీద దండెత్తి అక్కడ భూమి ఆక్రమించుకొని వాళ్ళు విగ్రహ ప్రతిష్ఠ చేయలే. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు విగ్రహ ప్రతిష్ఠ చేయాలి అని చెప్పని కొందరు అభిమానులు సంకల్పించినప్పుడు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యి రవీంద్ర భారతి అథారిటీస్ అనుమతితోటి ప్రభుత్వమే, ముఖ్యమంత్రి గారే వచ్చి ఆవిష్కరింపజేసిన విగ్రహం అది. మరి అప్పుడే దాన్ని వివాదాస్పదం చేసే వ్యవహారశైలి పృథ్వీ కనపరిచినప్పుడు ప్రభుత్వం అతని మీద కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఉండాల్సింది. తీసుకున్నప్పుడు ఏమవుద్ది?
తోటకూర దొంగతనం నాడే కట్టడి చేయకుంటే చివరికి జీవితం ముగిసే పరిస్థితులకు దారితీసినట్టుగా చిలికి చిలికి గాలి వల్లగా ఈ సమస్యలు పెంచి పోషింపబడుతూ ఉంటే మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుద్ది. ఎందుకంటే మేము ఒక ఎమోషన్ మాటన ఏది మాట్లాడటానికైనా పెట్టి పుట్టాం అనే వైఖరి. ఇవి ఎక్స్ట్రీమ్ స్టెప్స్. ఒక పక్క దేశ అంతర్గత భద్రత దృష్ట్యా మార్చి 31వ తారీఖు నాటికి దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని చెప్పని కేంద్ర ప్రభుత్వం సంకల్పిస్తుంది. ఇంకొక పక్క క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని అంతం చేస్తామంటున్నారు. అవి రెండే ప్రమాదమా? ఇవి ఈ ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించడం. ఇవాళ భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు ఎక్కడైనా నిలబడే హక్కు ఉంది, ఎవరు ఎక్కడైనా పోటీ చేసే హక్కు ఉంది, ఎవరు ఎక్కడైనా రాజకీయం చేసే స్వేచ్ఛ ఉంది. ఇవాళ ఆంధ్ర ప్రాంతంలోకి వచ్చి తెలంగాణ ప్రాంత వాసులు శివశంకర్ గారు లాంటి వాళ్ళు, పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు పోటీ చేసి నెగ్గారు. తెలంగాణ ప్రాంతంలో కల్వకుర్తిలో ఎన్టీ రామారావు గారు ఓడిపోయిన నల్గొండలో నెగ్గారు. అదే మరి కాంగ్రెస్ పార్టీ తరఫున రేణుకా చౌదరి గారు, నాదన భాస్కర్ గారు లాంటి వాళ్ళు నెగ్గారు తెలంగాణ ప్రాంతంలో. కాబట్టి ఇక్కడ ఉత్తరాదికి చెందిన ఇందిరాగాంధీ గారు ఇక్కడ పోటీ చేశారు. ఉత్తరాదికి చెందిన రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు కేరళలో వయనాడ్ నుంచి కంటెస్ట్ చేశారు. సుష్మా స్వరాజ్ గారు బళ్ళారిలో పోటీ చేశారు. జయప్రద గారు ఉత్తరప్రదేశ్లో పోటీ చేసి నెగ్గారు. అజరుద్దీన్ గారు ఉత్తరప్రదేశ్ నుంచి నెగ్గారు. అంటే అక్కడ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వలేదే. మరి వెంకయ్యనాయుడు గారు 3 సార్లు కర్ణాటక నుంచి రాజ్యసభకు నెగ్గారు. జీవీఎల్ నరసింహారావు గారు యూపీ నుంచి రాజ్యసభకు నెగ్గారు. సురేష్ ప్రభు గారు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అభిషేక్ సింఘ్వి మను కాంగ్రెస్ నాయకులు, ఆయన తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అంటే ఇక్కడ ప్రాంతాలకు అతీతంగా ఎవరు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నెగ్గుతూ ఉన్నారు, పోటీలు చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ తెలంగాణలో రాజకీయం చేయడానికి వీల్లేదు. ఎవరు చెప్తున్నారు? ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చు అని చెప్తున్నారు. కానీ క్రియాశీలకంగా రాజకీయ కార్యకలాపాలు మొదలుపెట్టగానే నువ్వు బయటోడివి, నీకు ఇక్కడ హక్కు లేదు, నువ్వు మాట్లాడే స్వేచ్ఛ లేదు. ఎవరికి ఉంది స్వేచ్ఛ? ఇవాళ ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది హైదరాబాద్లో. అటువంటి చంద్రబాబు నాయుడు గారు 2019-24 మధ్యకాలంలో ఒకసారి ఖమ్మం జిల్లాలో సభ ఏర్పాటు చేశారు అనగానే నీకు తెలంగాణలో ఏం పని అని చెప్పని హరీష్ రావు గారు మాట్లాడతారు. అంటే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా రూపాంతరం చేయొచ్చు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా కేసీఆర్ గారు అక్కడికి వెళ్ళి సంఘీభావం తెలపచ్చు. ఆంధ్రప్రదేశ్లో శాఖ ఏర్పాటు చేయొచ్చు, మహారాష్ట్రలో శాఖ ఏర్పాటు చేయొచ్చు, మధ్యప్రదేశ్లో శాఖ ఏర్పాటు చేయొచ్చు, ఒరిస్సాలో శాఖ ఏర్పాటు చేయొచ్చు, పంజాబు బీహార్లో శాఖలు ఏర్పాటు చేయొచ్చు, అక్కడ రైతులకి సైనికులకి సహాయాలు చేయొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు మాజీ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం తెలంగాణలో ఖమ్మం జిల్లాలో తన పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేయకూడదు. అంటే ఈ డబుల్ స్టాండర్డ్ స్టేట్మెంట్లు. ఒక పక్క మేమే గొప్ప జాతీయవాదులు అని చెప్పే ప్రయత్నం చేస్తారు. భారతీయ జనతా పార్టీకి జాతీయ స్థాయిలో మేమే సరైన ప్రత్యామ్నాయం అని చెప్తారు. కానీ ఆచరణపూర్వకంగా దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఎక్కడ ఏ రోడ్డు దగ్గర పాట ఆ రోడ్డు దగ్గర పాడే ప్రయత్నాలు చేయటం. ఇవాళ రాజకీయ పక్షాలు ప్రజలకి నాయకత్వం వస్తాయి, సమాజానికి నాయకత్వం వస్తాయి, ప్రజల సమస్యల పట్ల స్పందిస్తాయి, ప్రభుత్వంలో ఉంటే పాలన చేస్తాయి, ప్రతిపక్షంలో ఉంటే ప్రభుత్వాన్ని నిలదీస్తాయి. వాటి ప్రాతిపదిక మీద కాకుండా ఎమోషనల్ ఇష్యూస్ని టేకప్ చేసి షార్ట్ కట్గా రాజకీయాల్లోకి రావాలి, అధికారంలోకి రావాలి అనే ఆలోచన ఇటువంటి వాటికన్నిటికీ కారణం. ఇక్కడ ఏ రోజైతే నాగేశ్వర్ తప్పు చేశాడో ఆ రోజే నాగేశ్వర్ని మందలించుంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందిస్తారు? నాగేశ్వర్కి మద్దతుగా వచ్చి మాట్లాడిన వాళ్ళని, వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని, ఇటువంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడటం తెలంగాణ సాంప్రదాయం కాదు. మనం ప్రజాస్వామ్య తెలంగాణ కావాలనుకున్నాం. ఎవరి అభిప్రాయాన్నైనా వ్యక్తం చేసే హక్కు స్వేచ్ఛ ఉందని మనం ఎలా అనుకుంటున్నామో, మనం వ్యక్తం చేసిన అభిప్రాయంతో విభేదించే హక్కు స్వేచ్ఛ వాళ్ళకు కూడా ఉంటుంది అని చెప్పని గౌరవప్రదంగా దాన్ని హ్యాండిల్ చేస్తున్నట్టయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందిస్తారు? ఇటువైపు నుంచి స్పందన లేదు కాబట్టి, పదే ఆ దోషణలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి, బెదిరింపులకు పాల్పడుతున్నారు కాబట్టి ఇవాళ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, శామ్యుల్ లాంటి వాళ్ళు కూడా చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్న నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్లో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారశైలి చూస్తూ ఉన్నాం మనం. కాంగ్రెస్లో అనిరుద్ రెడ్డి వైఖరి కూడా అలాగే ఉంది.
దాన్ని ఆక్షేపిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం అనిరుద్ధ్ రెడ్డిని ఎందుకు కట్టడి చేసే ప్రయత్నం చేయరు? ఇతని భాష, అతను వాడుతున్న పదజాలం, తిరుపతి దర్శనానికి వెళ్ళొచ్చి అదే విధమైన వ్యాఖ్యలు చేశాడు. అంటే తెలంగాణ చుట్టూ చైనా వాళ్ళకు గోడ కట్టేసి, తెలంగాణ చుట్టూ గిరిగీసి తెలంగాణ వాసులు మాత్రమే ఉండాలని కోరుకుంటున్నారా? సరే, అదొక పాలసీ డెసిషన్ తీసుకోండి. ఎలా అయితే కశ్మీర్ నుంచి కశ్మీరీ పండిట్లను ఎలగొట్టారో, అలాగే తెలంగాణ ప్రాంతం నుంచి తెలంగాణ నాన్ లోకల్ మొత్తాన్ని వాళ్ళు 50 ఏళ్ల క్రితం రాని, 100 ఏళ్ల క్రితం రాని, ఎప్పుడన్నా రాని, వీళ్ళు ఎవరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఉండదలుచుకుంటే ద్వితీయ శ్రేణి పౌరులుగానే బతకాలి. మీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదు, మీరు రాజకీయాలు చేయడానికి వీల్లేదు అని చెప్పని ఒక రిజర్వేషన్ చేయమనండి. మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టాలి, ఉపాధి కల్పన చేయాలి, పన్నులు కట్టాలి. కానీ మీరు రాజకీయాల గురించి మాట్లాడితే మేము భరించమని చెప్పని ఒక పాలసీ డెసిషన్ తీసుకోండి. రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అయితే దాన్ని అమలు చేయగలిగితే మీరు అప్పుడు మీ ఆదేశాలు పాటిద్దాం. ఇవాళ భారత రాజ్యాంగంలో, భారతదేశంలో ఒక రాష్ట్రంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్నప్పుడు ఈ విధమైన చర్యలకు పాల్పడే వాళ్ళని కట్టడి చేయకుంటే రేపటి రోజున అది ఇవాళ వేర్పాటువాదం అన్న పదం వాడితే కొందరు కష్టంగా ఉంటుంది. కానీ వేర్పాటువాదం అనేది ఒక్కసారే వేర్పాటువాదంగా మొదలు కాల. ఇటువంటి ఎక్స్ట్రీమ్ భావజాలమే వేర్పాటువాదానికి దారి తీసిన ఈ గతంలో. కాబట్టి మొట్టమొదట ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ దగ్గర నమోదైన రాజకీయ పక్షాలు, ప్రజలకి సమాజానికి నాయకత్వం ఇస్తున్న రాజకీయ పక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి తీరాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యాఖ్యలో ఖచ్చితంగా నిజాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా వారు ఎప్పుడు అర్థం చేసుకుంటారో చూద్దాం. మరి నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.